రాజవొమ్మింగి పోలీస్ స్టేషన్ను సందర్శించిన డీఎస్పీ సాయి ప్రసాద్. రాజవొమ్మింగి మండల పరిధిలో గల రాజవొమ్మింగి పోలీస్ స్టేషన్ను సందర్శించిన డీఎస్పీ సాయి ప్రసాద్ వార్షికోత్సవంలో భాగంగా రాజవొమ్మింగి సీఐ సన్యాసి నాయుడు, ఎస్ఐ నరసింహమూర్తి నేరాలు నిరంతరంతో పాటు శాంతి భద్రతల గురించి పోలీసులకు పలు సూచనలు ఇచ్చారు. స్టేషన్లో పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో పోలీస్ శాఖ గంజాయి, మాదక ద్రవ్యాలు వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని అన్నారు. అల్లూరి సీతారామరాజు రాజవొమ్మింగి పోలీస్ స్టేషన్ మీద దాడి చేసిన పోలీస్ స్టేషన్ను డీఎస్పీ సందర్శించారు. అనంతరం సీసీ కెమెరాలు పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో రాజవొమ్మింగి పోలీస్ సిబ్బంది, ఏపీఎస్పీ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాజవొమ్మింగి సర్కిల్ ఆఫీసర్, రాజవొమ్మింగి పోలీస్ స్టేషన్ రెండు కూడా ఇన్స్పెక్షన్ చేయడం. ఇది మనం రెగ్యులర్గా మంత్లీ విజిట్స్ అంటే నెలకు ఒకసారి చేసే విజిట్స్లోని 15 రోజులకు ఒకసారి చేసే విజిట్స్లో కాకుండా ఇది వార్షిక తనిఖీ అంటే యాన్యువల్ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటాం. యాన్యువల్ ఇన్స్పెక్షన్ ఎవ్రీ ఇయర్ మనం చేయాల్సింది. సో ఇందులో భాగంగా ఈరోజు రాజవొమ్మింగి సర్కిల్ ఆఫీసర్, రాజవొమ్మింగి యాన్యువల్ ఇన్స్పెక్షన్. ఇందులో భాగంగా ఏంటంటే ఫస్ట్ మనం ఏ కేసెస్ ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నాయో ఆ కేసెస్ తాలూకా డీటెయిల్స్ ఏంటి, ఆ కేసెస్ని ఇంకా ఫర్దర్గా క్లోజ్ చేయాలన్నా లేకపోతే కేసెస్ ముందుకు తీసుకెళ్లాలన్నా ఇన్వెస్టిగేషన్ ఏమేమి చేయాలని డిస్కస్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో అది కాకుండా మనకి స్టేషన్ నుండి రికార్డ్స్ అన్నీ కూడా మనం సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారో లేదో చూసాం. అది కాకుండా స్టేషన్ మెయింటెనెన్స్ అవ్వచ్చు, లేకపోతే స్టేషన్లో పనిచేస్తున్న మన మిగతా సిబ్బంది ఎవరైతే ఉన్నారో కానిస్టేబుల్స్ నుంచి హెడ్ కానిస్టేబుల్స్, హోమ్ గార్డ్స్, ఏఎస్ఐలు, అడిషనల్ ఎస్ఐలు మొత్తం అందరినీ కూర్చొని వాళ్ళతో పాటు వాళ్ళకు ఉండే సాధక బాధకాలు అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా ఉంటే మా వారికి ఏమైనా చెప్పాలనుకున్నా కూడా అంటే ప్రతిసారి వాళ్ళు మా వారికి వచ్చి చెప్పలేదు కాబట్టి మేము వాళ్ళ దగ్గర వచ్చినప్పుడు అడిగి పర్సనల్ కూడా అడగడం జరిగింది. సో దే ఆల్ హ్యాపీ ఇటువంటి ఇష్యూస్ లేవని చెప్పారు. సో స్టేషన్ మెయింటెనెన్స్ అవన్నీ కూడా చూస్తాం. ఇది కాకుండా కూడా పక్కనే మనకి పాత రాజవొమ్మింగి స్టేషన్ ఉంది, ఆ స్టేషన్ కూడా విజిట్ చేయాలి. సో ఇప్పుడు సర్కిల్ ఆఫీస్ విజిట్ కూడా ఉంటుంది. సార్ మెన్ కొరత ఎక్కువగా ఉన్నట్టుంది మన మీ బదులు మెన్స్ కొరత అండి. స్టేషన్లో పోలీసుల కొరత అంటే అది ఎప్పటి నుంచో ఉండేదేనండి. బట్ అంటే మనకుండే వర్క్ లోడ్ పెరగడం వల్ల ఏంటంటే మనకుండే మెన్న కూడా కొంచెం ఎక్కువ వర్క్ చేయడం అనేది ఎప్పటి నుంచి జరుగుతుంది. అది ఎక్కువ మెన్ ఇంకా ఉంటే బాగుంటుంది కదా అన్న ఫీలింగ్ నుంచి మనకు పడుతుందని ఎప్పటి నుంచి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎంతమంది ఉన్నా మన వర్క్ మనకు పెరుగుతూనే ఉంటుంది కాబట్టి ఉన్న వాళ్ళలో అడ్జస్ట్ చేసుకుంటే అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఎప్పుడైనా ఏమంటారు లీవ్స్ అవి కావాలనుకున్నా కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. నేను కూడా చెప్పాను శాంక్షన్ చేయడం పడుతున్నా కూడా ఆ ఎఫెక్ట్ వాళ్ళ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్స్లో పడకుండా చూస్తాం. సార్ మన ఎన్ని కేసులు పెండింగ్ సార్ ప్రజెంట్? మనకు మొత్తాన్ని కలిపి 11 కేసులు పెండింగ్. 11 కేసులు లేదండి. నేనండి ఇక్కడ రాజవొమ్మింగి సర్కిల్ ఆఫీస్ అండ్ రాజవొమ్మింగి యూస్ గంజాయి మీద మీద గంజాయి కేసులు కూడా ఒక కేసు ఉంది. బట్ దానికి కూడా సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? గంజాయిపై మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? గంజాయికి సంబంధించి మనది యాక్చువల్లీ ట్రాన్సిట్ రూట్ అంటే మనకి ఇక్కడ గంజాయి పండించడం అనేది మనం ఒక 5-6 years ముందే ఇక్కడ గంజాయి పండించడం ఆపేశారు ఆల్మోస్ట్. సో మనకి ఏదైనా కూడా పైన పండిస్తున్నారు, పైన పండిస్తుంది కింద ప్లేన్ ల్యాండ్స్కి వెళ్ళడానికి కొంచెం ట్రాన్సిట్ రూట్ మధ్యలో ఉంది. సో దీనికి సంబంధించి మన చెక్ పోస్ట్ అయితే మనకు ఆల్రెడీ రన్ అవుతుంది. ఈ చెక్ పోస్టులతో పాటు మనకి సైడ్ రూట్స్ ఉంటాయి. ఆ సైడ్ రూట్స్కి సంబంధించి కూడా మనం ఒక రూట్ ప్లాన్ వేసాం. అంటే ఎవరెవరు ఏ టైంలో ఆకస్మిక తనిఖీలు చేయడానికి సైడ్ రూట్స్. ఎందుకంటే చెక్ పోస్ట్ నుంచి అందరూ రావాలని లేదు. ఆల్రెడీ తెలిసిన చెక్ పోస్టులు దాటి చిన్న చిన్న రూట్ల నుంచి వెళ్ళడానికి కూడా ట్రై చేయొచ్చు. బట్ ఆ రూట్లో వెళ్ళే వాళ్ళు కూడా కట్టడి చేస్తాం. దానికి సంబంధించి ఎస్ఐ గారికి కూడా మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆకస్మిక తనిఖీలు చేయమని ఆ రూట్స్ కూడా మేము ఐడెంటిఫై చేస్తాం. సార్ చెక్ పోస్టులు ఉన్నాయన్నారు కదా సార్, మన పరిధిలో ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయి సార్? మన పరిధిలో 2 చెక్ పోస్టులు. ఎక్కడ? మీ పరిధి వచ్చాను, మీ పరిధి డివిజన్ పరిధి వచ్చాను. ఓకే, డివిజన్ పరిధి మొత్తం మనకి ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంది, జడ్డింగ్లో ఒక చెక్ పోస్ట్ ఉంది, ఇంకా రంపచోడవరంలో చెక్ పోస్ట్ ఉంది, మారేడుమిల్లో ఒక చెక్ పోస్ట్, 3 చెక్ పోస్ట్ ఇక్కడ చేస్తాం. రంపచోడవరంలో మనకి ఎంట్రన్స్ ఉంటుంది కదా, రంపచోడవరంలో ఎర్లపల్లి చెక్ పోస్ట్ ఉంటుంది, జడ్డింగ్ చెక్ పోస్ట్ ఉంటుంది, మారేడుమిల్లి చెక్ పోస్ట్. Please subscribe our channel AP Power News.